తెలుగు రుచి స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన ఛానల్లో ఒక పర్ఫెక్ట్ వెరైటీ రైస్ ఐటెం చూడబోతున్నాం. మీల్ మేకర్ రైస్. ఒక సింపుల్ రైస్ ఐటెం తిన్నారంటే బాగుంది అని అంటారు. ఈ మీల్ మేకర్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ ని పెట్టుకుని తినడం స్టార్ట్ చేశారు అంటే ఒక మెతుకు కూడా బదలరు. ఈ మీల్ మేకర్ రైస్ కి ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చివరి వరకు ఈ వీడియోని చూసేసి యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయింది. మీల్ మేకర్ రైస్ మీరు కూడా ఎంజాయ్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మీల్ మేకర్ రైస్ తయారు చేసుకోవడానికి మనం ప్రెషర్ పాన్ లో చేసుకుందామండి. ఇందులో కొంచెం తగినంత ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత దీనికోసమని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అది ఈ ఆయిల్లోనే వేయించాలండి. అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనికోసం మనం తగినన్ని మిర్చి వేసి పచ్చిమిర్చి వేసి అవి కూడా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. తర్వాత మీల్ మేకర్స్ ముందుగానే మనం ఒక కొన్ని గిన్నెలో తీసుకొని వాటర్ వేసి అవి కొంచెం నాననిచ్చిన తర్వాత అవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం గ్రీన్ పీస్ అంటాం కదా, పచ్చి బఠానీ, అవి కూడా కొంచెం సేపు నానబెట్టుకొని అవి కూడా వేసి అవన్నీ వేగనివ్వాలి. తర్వాత మనం పుదీనా వేయాలి. ఇట్లా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసి బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత మనం ఒక బంగాళదుంప, ఒక టమాటో, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అన్నీ యాడ్ చేసేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగడం కోసం మనం మూత పెట్టేసి ఒక 5 minutes వేగనివ్వాలి. ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ ఎలాగంటే 1 కప్పు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ నీళ్లు పోయాలి. 2 కప్స్కి 3 గ్లాస్ నీళ్లు పోయాలండి. ఇది కొలత. ఎందుకంటే ఇలా పోయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. బాగా మెత్తగా అవ్వదు, పెరుసుగా అవ్వదు. ఎందుకంటే మనం ప్రెషర్ పాన్లో చేస్తున్నాం కాబట్టి దీనికి వాటర్ ఎక్కువగా పోయకూడదు. ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత తగినంత సాల్ట్ వేసి దీంట్లో నేను మసాలా ఇంట్లో తయారు చేసి పెట్టుకుందండి. దీనికోసం నేను కొంచెం చెక్క, లవంగం, యాలక్కాయ ఇవన్నీ వేసి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అన్నీ వేసి అది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. మీరు లేదు అంటే గరం మసాలా కూడా యాడ్ చేసి ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత మనం ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చిన తర్వాత అది తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇది పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ వచ్చింది కదా, చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, భలేగా వచ్చేసింది కదా. మనకి మరీ మెత్తగా లేదు, గుజ్జుగా లేదు, కరెక్ట్ గా వచ్చింది. చూసారా? ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. దానిపైన ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మీల్ మేకర్ రైస్ మీరందరూ ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీరందరూ ఈ వీడియో చూసారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.